నేను నువ్వంటూ వేరే ఉన్నా నాకీ వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా నా కోసం నేనే వెతికేంతగా. ఏం పాటలు 15 ఏళ్ళు అవుతున్నా జనం ఇంకా కొత్త పాటల్లో ఎంజాయ్ చేస్తున్నారు. ఆ మ్యూజిక్ డైరెక్టర్ హరీష్ జయరాజుకు సన్మానం చేయాలండి బాబా. ప్రాణం పెట్టి కొట్టాడు పాటలు. అందుకే ఇప్పటికీ థియేటర్లలో జనాలు తెగ పాడేసుకుంటున్నారు, తెగ ఆడేసుకుంటున్నారు. సినిమాలో హీరోయిన్ పాడుకోవడం ఏటో గాని తెర ముందు ఆడియన్స్ రచ్చరచ్చ చేస్తున్నారు. ప్రేమికుల రోజున రెండోసారి రీ రిలీజ్ అయిన ఆరెంజ్ సినిమా ఇప్పటికీ దుమ్ము లేపుతుందండి బాబా. ఈ చిత్రంగా లేదు, రీ రిలీజ్ సినిమా వారం రోజుల తర్వాత కూడా థియేటర్లలో మా గొప్పగా ఆడేస్తుందంటే చాలా గొప్ప విషయం. ప్రేమికుల రోజున అంటే ఫిబ్రవరి 14ని కొత్త సినిమాలు లైలా, బ్రహ్మానందం సినిమాలతో పాటుగా ఆరెంజ్ సినిమా రీ రిలీజ్ అయింది. ఆ 2 సినిమాలు 2 రోజులకే అవుట్ అయ్యాయి. కానీ ఆరెంజ్ సినిమా మాత్రం ఇప్పటికీ 20-30 షోలు పడుతున్నాయి. బుక్ మై షో, పేటీఎం వెబ్సైట్లలో ఈ వారం రోజుల్లోనే ఆరెంజ్ సినిమా కోసం అక్షరాల 2 లక్షల టికెట్లు బుకింగ్ చేసుకున్నారట. ఇది మామూలు రికార్డు కాదు. ఇప్పటిదాకా రెండోసారి రీ రిలీజ్ అయిన సినిమాకు ఇన్ని టికెట్లు బుకింగ్ చేసుకోవటం అంటే ఇదే మొదటిసారి. పైగా రీ రిలీజ్ సినిమాకి వర్కింగ్ డేస్ లో ఈ రేంజ్ లో టికెట్లు తెగుతున్నాయంటే రామ్ చరణ్ సత్తా, ఆరెంజ్ సినిమా గొప్పతనం ఆటా ఉన్నది. మరి అందరేమో కానీ ఇప్పుడిప్పుడే ఈగలు మొలుస్తున్న కాలేజీకి వెళ్లే పిల్లలు ఆరెంజ్ సినిమాకి చాలా బాగా కనెక్టింగ్ అయిపోతున్నారట. వారిని ఇట్లాంటి సినిమా 15 ఏళ్ల కిందే తీశారా అని బచ్చాగాళ్ళంతా భలే ఖుషి అయిపోతున్నారట. సినిమా ఈ తరానికి తగ్గట్టు తీశారు కాబట్టే పాత తరంలో జనం ఒప్పుకోలేదు అనుకుంటున్నారట. 7 రోజుల్లో రెండోసారి రీ రిలీజ్ అయిన సినిమాకి 2.5 కోట్లు వచ్చాయి. ఇది వరకు ధనుష్ హీరోగా చేసిన 3 సినిమా కూడా రెండోసారి రీ రిలీజ్ అయింది. దానికి కూడా ఇట్లాంటి రెస్పాన్సే వచ్చింది. కానీ ఆరెంజ్ సినిమాకి వచ్చినన్ని డబ్బులు మాత్రం రాలేదు. సరే అదట్టా ఉండదు, కానీ అన్నింటికీ మించి ఆరెంజ్ సినిమా పాటలకి ఆడియన్స్ బానిసలైపోయారు. ఈ విషయం థియేటర్కి వెళ్ళి సినిమా చూసే వాళ్ళందరికీ అర్థమవుతుంది. పాట వచ్చిందంటే చాలు ఆడియన్స్ రాగమెత్తుతున్నారు. ప్రతి ఒక్కరూ సింగర్లు అయిపోతున్నారు. ఒకరిని చూసి ఒకరు గొంతెత్తుతున్నారు. అట్టా పాటలు పాడుకోవడానికైనా సరే ఫ్రెండ్స్ తో కలిసి ఆరెంజ్ సినిమాకి వెళ్తున్నారట చాలా మంది. ఇప్పుడిప్పుడే లవ్ దురదంటుకొని గోక్కుంటున్నోళ్ళైతే అబ్బా ఎంత సమ్మగా ఉందో గోక్కుంటుంటే అని ఆరెంజ్ సినిమా నడుస్తున్న థియేటర్లలో రక్కేసుకుంటున్నారు. నిర్మాత నాగబాబు ఆరెంజ్ సినిమా తీసి అప్పుల పాలయ్యాడు అంటున్నారు గాని సంవత్సరానికి ఓసారి ప్రేమికుల రోజున రీ రిలీజ్ చేసుకుంటే చాలు పోగొట్టుకున్న డబ్బంతా వెనక్కొచ్చేస్తుంది అనుకుంటున్నారు ఇప్పుడు అందరూ. ఇంకో విషయం ఏంటంటే రామ్ చరణ్ మళ్ళీ ఓ లవ్ స్టోరీ సినిమా చేయాలి. అందులో ఆరెంజ్ సినిమాలో ఉన్నట్టుగానే పాటలు ఉండాలి. అది చూసి ఈసారి బొమ్మ బ్లాక్ బస్టర్ హిట్ చేయాలి అని కోరుకుంటున్నారట ఫ్యాన్స్. చరణ్ లవ్ స్టోరీ చేస్తే ఇరగబడి చూసేయాలని ముందుగానే గట్టిగా ఫిక్స్ అయి ఉన్నారు. ఎప్పుడు యాక్షన్ సీరియస్ సినిమాలే కాకుండా మంచి ప్రేమ కథతో ఓ సినిమా చేస్తే బాగుంటది కదా అంటున్నారు. మరి ఎటు చేస్తాడో ఏమో రామ్ చరణ్ చూడాలి.